శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఆయన హిందూ ధర్మాన్ని, శ్రీరాముడిని వెటకారం చేశారని విమర్శలు చేస్తున్నారని అన్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే తనకు అలాంటి అవసరం లేదన్నారు ప్రకాష్ రాజ్. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న వారు తన ప్రశ్నలకు బదులివ్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను హిందూ వ్యతిరేకినని, ధర్మ విరోధినని నిందిస్తున్నారని అన్నారు. త్వరలోనే వస్తానని, తనపై నిందలు వేస్తున్న వారికి సమాధానం చెప్తానని అన్నారు ప్రకాష్ రాజ్. శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్ వివరణిచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ఆయన హిందూ ధర్మాన్ని, శ్రీరాముడిని వెటకారం చేశానని విమర్శలు చేస్తున్నారని అన్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే తనకు అలాంటి అవసరం లేదన్నారు ప్రకాష్ రాజ్. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న వారు తన ప్రశ్నలకు బదులివ్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను హిందూ వ్యతిరేకినని, ధర్మ విరోధినని నిందిస్తున్నారని అన్నారు. త్వరలోనే వస్తానని, తనపై నిందలు వేస్తున్న వారికి సమాధానం చెప్తానని అన్నారు ప్రకాష్ రాజ్. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారో మీ డిసిషన్. ఓకే, బాయ్. నటుడు ప్రకాష్ రాజ్ రామాయణాన్ని, రాముణ్ణి వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాముడు ఉత్తర భారతీయుడని, రావణుడు దక్షిణ గిరిజన తెగకు చెందినవాడని, పండ్ల దొంగతనం వల్లే యుద్ధం జరిగింది అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రకాష్ రాజ్పై కేసులు నమోదు చేశారు. రామాయణంలోని పాత్రల్ని, కథాంశాన్ని ప్రకాష్ దారుణంగా వక్రీకరించారు. రాముడు ఉత్తర భారతీయుడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందినవాడు అంటూ ప్రాంతీయ వివక్షను రాజేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా రాముడు పండ్లు దొంగిలించడం వల్లే వీరి మధ్య ఘర్షణ మొదలైంది అన్నట్టుగా ఆయన చేసిన విశ్లేషణ హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల మంది ఆరాధ్య దైవమైన రాముణ్ణి కించపరచడంపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ప్రకాష్ రాజ్పై మతాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రసంగించారంటూ కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో బ్యాన్ ప్రకాష్ రాజ్ అనే ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.